ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో ఈ జీవుడు అంటే మనమందరం ఎంత గొప్పవాళ్ళము అని అంటే సహజంగా భగవంతుడితోటి సమానమైనంత స్వరూపం కలవాళ్ళం, స్వభావం కలవాళ్ళం. కానీ దురదృష్టం చేత అక్కడి నుంచి క్రింద పడి ప్రస్తుతానికి ఇలా ఉన్నాం మనం. నిజానికి భగవంతుడు ఉండేటటువంటి స్థానంలో ఆయన ఆనందాన్ని అనుభవించేటంతగా ఉండాల్సినటువంటి వ్యక్తులం. బ్రహ్మసూత్రాల్లో జీవులకు కలిగేటటువంటి ఉత్తమ గతిని గురించి, ఉత్తమ స్థితి ఎలా ఉంటుంది అనేదాన్ని చెబుతూ భోగమాత్ర సామ్య లింగాచ్చ అని ఒక సూత్రం ఉంది. దాంట్లో ఈ జీవుడికి కర్మబంధం తొలగిన తర్వాత భగవంతుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో జీవుడు కూడా అంత ఆనందం వస్తుంది. ఏమీ దాంట్లో డిస్కౌంట్ ఉండదు. ఆయనకి ఎన్ని రకాల వసతులు ఉంటాయో అన్ని రకాల వసతులు ఈ జీవుడికి కూడా ఉంటాయి. ఆయనకి ఎన్ని రకాల ఆకృతులు ఉంటాయో అన్ని రకాల ఆకృతులు కూడా వీడికి ధరించగలిగేంత ఫ్రీడమ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయని చెప్పింది. అన్ని రకాల సుఖాలు వీడికి కూడా ఉంటాయి. అయితే భగవంతుడు వీడి మీద బరువులు పెట్టాలి అని అనుకోడు అనమాట. చూడండి, ఒక తల్లి తండ్రి తన పిల్లవాళ్ళు ఏ కష్టపడకుండా, ఏ శ్రమ పడకుండా హాయిగా ఉండాలి అని అనుకుంటారు కదా. ఒక కూలీ పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి తన పిల్లవాడు ఇలాంటి కూలీ బరువులు మోయకూడదు. పొలం దున్నేటటువంటి ఒక రైతు నా పిల్లవాడు ఇలాగా ఈ మట్టిలోకి దిగి అంతా నాగలి నడిపి ఇలాంటి శ్రమ పడకూడదు. ఎవరికైనా తను పడేటటువంటి కష్టం లాంటి కష్టం తన పిల్లలు పడకుండా హాయిగా చక్కగా పువ్వుల్లో పెరగాలి అనిపించడం సహజం. నిజంగా వీడు పాపం కష్టపడి పెరిగాడు కనుకనే వీడు ఇంత వాడిగా తన పిల్లల్ని తయారు చేయగలిగాడు. వీడు అలా పువ్వుల్లో పెంచాలి అని అనుకోవడం చేత వాడు రేపొద్దున మళ్ళీ వాడి కిందకి మళ్ళీ పతనమై భ్రష్టుడవుతుంటాడు. ఇదొక సైకిల్ అన్నమాట. కానీ అనుకోవడం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆనందంగా హాయిగా చక్కగా శ్రమ లేకుండా ఏ కష్టం రాకుండా ఇలా ఉండాలి అని అనుకుంటారు. భగవంతుడు కూడా అలా అనుకోవడంలో తప్పే ఉంటుంది కనుక ఆయన కూడా అలాగే అనుకుంటాడు. ఈ జీవులందరూ కూడా హాయిగా ఉండాలి, అందరూ కూడాను ఏ కష్టం పడకూడదు. ఆయన కష్టపడుతున్నాడా? కాస్తా కూస్తా కష్టం కాదు, భయంకరమైన కష్టం. ఎందుకని? ఈ జీవులందరినీ కూడా పుట్టించడం, మళ్ళీ వాళ్ళని చూడడం, వాళ్ళని రక్షించడం, మళ్ళీ వాళ్ళు ఏదో ఇటు అటు ఇంకా అన్కంట్రోలబుల్గా మారిపోతే ఇంకా అక్కడి మళ్ళీ వాళ్ళని ఆపి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దామని మళ్ళీ అక్కడికి ప్రళయాన్ని చేయడం, మళ్ళీ ఈ లోకంలో తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకువెళ్ళడం. ఓ గాడ్, ఇట్స్ ఎ బిగ్ హెడేక్. అండ్ భగవంతుడికి సృష్టి అనేది పెద్ద హెడేక్ కదండి ఆయనకి. ఎందుకంటే ఎంత కప్పలు తక్కిడి ఆహారం ఆయనంతా అంతా ఒకడటు ఈ పశువులు తోలుకునే వాడికి పశువులు తోలుతుంటే అన్నీ కరెక్ట్గా ఒకే దారిలోనే నడిచి వెళ్ళిపోతుంటాయి. అలాగా గొర్రెలను అయితే మరీ సుఖం అండి. ఒక గొర్రె ఎలా పెడుతుందో అన్నీ అలాగే పెడతాయి. పశువులు కూడా పర్వాలేదు చాలా వరకు. ఇప్పుడు ఈ ఆవులు, గేదెలు ఇలాంటి తోలుకెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళు తోలు పెడుతుంటే అవన్నీ కూడా అలా ఒకే మందలో పడిపోతుంటాయి. అప్పుడప్పుడు ఏవో కొన్ని 1-2 కాస్త ఇటు అటు పెడుతుంటాయి. కానీ ఈ మనుషుల్ని తీసుకొచ్చేటప్పటికైతే మాత్రం భయంకరం. అంటే ఏ ఇద్దరు కూడా ఒక మార్గంలో నడవరు. మన వాళ్ళు తమాషాగా చెప్తుంటారు చూడండి, ఇద్దరు ఉన్నట్టయితే వాళ్ళు 3 పార్టీలు ఉంటాయి. వీడొకటి వాడొకటి, ఇద్దరు కలిసి ఒకటి.
ఇద్దరు లేకుండా కూడా ఇంకోటి ఉండొచ్చు బహుశా. సో మనుషుల్లో ఉండేటటువంటి రకాలు కనుక ఈ మనుషుల్ని సృష్టించి రక్షించి వీళ్ళకి ప్రళయాలు కలిగించడం అనేది ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ హెడేక్ అండి. జగద్రచన అని అంటాను దీన్ని. ఈ జగద్రచన చేసేటటువంటి బాధ్యత వీడి మీద పెడితే పాపం వీడు ఎక్కడ నలిగిపోతాడో అని ఆ జగద్రచన చేసే కార్యం ఒకటే. ఆయన వద్దులే బాబు, నీకు ఇది నేను చూసుకుంటానులే, నువ్వు హాయిగా సుఖంగా ఉండవు, తిరుగుతూ హాయిగా అక్కడ ఆనందాలు అనుభవించు, గో హెడ్ అంటాడండి ఆయన. అది చేసేటటువంటి స్థానం ఒక ఉంటుంది, ఒక ఆదిశేషుని కూర్చుని ఆ పని చేయాలి. దాని మీద కూర్చుంటే వాడు ఆ పని చేయాల్సి వస్తుంది. అంచేత నీకు దాని మీద కూర్చోనక్కర్లేదు, నువ్వు ఆ శ్రమ పడను అక్కర్లేదు, నేను పడుతున్నానులే చాలు. అది కాకుండా మిగతావన్నీ హాయిగా నువ్వు చేసుకో. జగద్వ్యాపారవర్జ్యంచ, అది లేకుండా మిగతావన్నీ చూస్తే భగవంతుడితో పూర్తి సామ్యాపత్తి కలుగుతుంది. పరమం సామ్యముపైతి అంటుంది వేదం. సర్వాత్మన భగవంతుడి ఆనందంతో ఏమాత్రము తక్కువ లేనంత ఆనందాన్ని పొందే స్థితికి ఈ జీవుడు చేరును. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన. వీడి మీద ఇదివరకు ఏవో రకరకాల కర్మలన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఈ ప్రపంచంలో తిరుగుతున్నంత వరకు. కొన్ని పుణ్యకర్మలు అంటాం, కొన్ని పాపకర్మలు అంటాం. ఈ పుణ్యకర్మలు ఉంటే మళ్ళీ ఆ పుణ్య అనుభవం కోసం కొత్త శరీరాలు ఎత్తాల్సి వస్తుంది. పాపకర్మ అనుభవించాలంటే ఆ పాపకర్మ కోసం తగినటువంటి కొన్ని కొత్త శరీరాలు వీడు ధరించాల్సి వస్తుంది. చేత పుణ్యం ఉన్నా పాపం ఉన్నా రెండు అడ్డే కనుక పుణ్యపాపే విధూయ. ఒక నేల మీద దొల్లినటువంటి ఒక గుర్రం పైకి లేచిన తర్వాత తన ఒంటిని దులుపుకుంటే పైన ఉండేటటువంటి దుమ్మంతా ఎట్లాగా పోయేటట్టుగా చేస్తుందో అట్లాగే ఈ జీవుడు కూడా వీడి మీద ఇంతవరకు పేర్చి పెట్టుకున్నటువంటి పుణ్య పాపాది కర్మలని ధూళినంతటిని కూడా ఒకసారి భగవంతుడు విదిలించి అదంతా మొత్తం పూర్తిగా తీసి పారిస్తే నిరంజన, వీడిక పైన ఏ రకమైనటువంటి లేపనము లేనివాడవుతాడు. అప్పుడు ఈ జీవుణ్ణి పరమం సామ్యముపైతి, తనతోటి సమానమైన ఆనందాలు భోగాలు అనుభవించగలిగేటట్లుగా చేస్తాడు ఆయన. చూడండి, ఒక వైదేశిక యానం చేసేటటువంటి ఒక తండ్రి చిన్నగా ఉండేటువంటి తన పిల్లవాడిని తనతో పాటు తీసుకువెళ్ళాలా అనుకున్నప్పుడు తీసుకువెడతాడు. జనరల్గా ఏ తల్లినైనా తండ్రిని తీసుకెడతారు కదా. అలా తీసుకెళ్ళేటప్పుడు వాడికి కావలసినటువంటి వీసాస్, వాడికి కావలసినటువంటి టికెట్స్, ఏ బాధ్యత తండ్రి ఆ పిల్లాడి మీద పెట్టాడు కదా, తనే అవన్నీ సంపాదిస్తాడు. ఆ పిల్లాడి కోసం తనే తిరుగుతాడు, సంతకాలు అవన్నీ తనే పెడతాడు, కావలసిన స్టాంపింగ్ అంతా తనే చేయించుకుంటాడు, డబ్బులు తనే ఇస్తాడు, టికెట్స్ తనే సంపాదిస్తాడు. ఆ పిల్లాడిని భుజాన్ని వేసుకుని తనే అక్కడ క్యూలో నిలబడతాడు, తనే అక్కడ వాళ్ళకి కావాల్సిన సమాధానాలని చెప్పుకుంటాడు. తను విమానంలో ఏదో డబుల్ డెక్కర్ విమానంలో ఎక్కడో ఫస్ట్ క్లాసులోనో బిజినెస్ క్లాసులోనో ఇంకా అంతకంటే ఇంకేమో సూపర్ క్లాస్ ఉంటే దాంట్లోనే ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఈ పిల్లాడికి అసలు ఏమీ అక్కర్లేదు, వీడు ఏం సంపాదించుకోక్కర్లేదు. తనతో పాటు ఈ పిల్లాడు కూడా ఆ సుఖాలతో పాటు ఉంటాడు. అక్కడ ఏదేది వాడు అనుభవిస్తాడో అవన్నీ తనతో పాటు ఈ పిల్లాడు కూడా అనుభవిస్తాడు కదా. పిల్లవాడికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా తాను అనుభవించే సుఖాలతోటి సామ్యాపత్తిని కలిగిస్తాడు తండ్రి. ఆయన ఎన్ని సుఖాలు అనుభవిస్తాడో అన్నీ వీడికి కూడా ఎలాగైతే ఉంటాయో ఈ జీవుణ్ణి కూడా భగవంతుడు ఈయన మీద దయ కలిగినప్పుడు వీడి మీద ఉండే కర్మలన్నింటినీ కూడా మొత్తం పూర్తిగా తొలగించి నిరంజన, వీడికి ఇంకా ఏ ఇతరమైనటువంటి పట్టు లేకుండా చేసి పరమం సామ్యముపైతి, తన దగ్గరికే తీసుకొని పెడతాడు అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి. ఒకచోట కాదు, అన్ని చోట్ల మనకి భగవంతుడు ఈ రకమైనటువంటి స్థితి వీడికి కలిగిస్తాడు అనేటటువంటి దాన్ని మనకి స్పష్టంగా చెప్తున్నాయి. భగవద్గీతలో కూడా తాను మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ, తిరిగి మళ్ళీ సృష్టి చేసేటప్పుడు ఈ జీవుణ్ణి ఆ ప్రాసెస్లోకి నేను పెట్టను.
తిరిగి మళ్ళీ ప్రళయం కలిగినప్పుడు ఆ ప్రాసెస్లో మళ్ళీ వీడు వెళ్ళేటట్టుగా నేను చెయ్యను. ఇవన్నీ ఎవడికి ఉంటాయి అంటే కర్మలు కలిగినటువంటి జీవులు ఇక్కడి నుంచి ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున అని చెప్పినట్లుగా ఈ జీవులందరూ కూడా ఇక్కడ దేహాలు ఏదో రకమైనటువంటి దేహాలు ధరించి ఇది వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, కిందకి పైకి తిరుగుతుంటారు. ప్రళయాలు అని జరిగినప్పుడు అయితే మహాప్రళయం అని జరిగినప్పుడు బ్రహ్మదాకా ఉండేటువంటి వాళ్ళందరినీతో పాటు బ్రహ్మను కూడా తను తీసేస్తాడు. ఆ బ్రహ్మను తీసి మళ్ళీ కొత్త బ్రహ్మగారిని తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఆయన కొంతకాలం అయితే మళ్ళీ ఆయన తీసేస్తాడు. అలా ఎంతమంది బ్రహ్మలు పోయారో మనకు తెలియదు ఇప్పటిదాకా. అందుకోసం మన వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి బ్రహ్మని అద్య బ్రహ్మణ అని చదువుతుంటారు. అంటే ఇంతకుముందు ఎంతోమంది పోయారు, అట్లాగా జరిగిపోయారు. మళ్ళీ తర్వాత ఇంకా పైన ఇంకా ఎంతోమంది ఉన్నారు. అందులో మధ్యలో ఎక్కడో ఒక బ్రహ్మగారు చూస్తున్నారు. ఆ బ్రహ్మగారి యొక్క సృష్టిలో ఇప్పుడు ప్రస్తుతం మనమంతా ఉన్నాము అనేది మనకి స్పష్టం కావడం కోసం, మనకి చక్కగా తెలియడం కోసమని మనకి అద్య బ్రహ్మణ ద్వితీయ వరార్థే శ్రీ శ్వేతవార కల్పే ఇలాగ మనకి సంకల్పాలు చెప్తుంటారు. ఆ మహాప్రళయం అంటూ బ్రహ్మని కూడా తీసేసిన తర్వాత ఈ జీవులందరినీ తన లోపల ఎక్కడో బొజ్జలో ఒక చోట దాచుకుంటాడు అని అంటారు. తిరిగి మళ్ళీ అందులోంచి వీళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడంటారు. ఈ బొజ్జలో దాచుకోవడానికి తాను ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. తాను ఎక్కడ ఉంటాడు అప్పుడు? వైకుంఠంలోంచి తానుండి అక్కడ వైకుంఠంలో చేర్చుకుంటాడా అంటే కాదని చెప్పారు. ఎందుకంటే వైకుంఠంలోకంటూ ఒకసారి వెళ్ళడం జరిగితే మళ్ళీ ఇంక తిరిగి రావడం అనేది ఉండదు. అది ఆయన బొజ్జలోకే వెళ్ళినా వైకుంఠంలో ఉండే ఆయన బొజ్జలోకి వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు ఆ వైకుంఠం అయినా సరే ఎక్కడుంది అంటే మనం ఉండేటటువంటి ఈ విభూతి, ఇదంతా లీలా విభూతి అని పేరు పెట్టారు దీన్ని. ఈ లీలా విభూతి దాటగానే ఒక విరజ అనేటువంటి ఒక పెద్ద నది ఉంటుందిట. నదిలాగా వాతావరణము ఏమిటో మనకు తెలీదు, కానీ దానికి విరజ, రజసంపర్కమునకు దూరమైనది అని అర్థం. దీన్ని దాటి ఆవల పక్కనంతా వైకుంఠమో లేకపోతే పరంపదం ఏదో ఆ పేరుతో ఉండేది ఏదో స్థానం అక్కడ ఉంటుంది. అక్కడికి పెడితే ఇంక మళ్ళీ తిరిగి రావడం ఉండదు కనుక ఈ జీవుల్ని అక్కడికి పంపించటండి ఆయన. మరి ఈ లోపల ఎక్కడో ఉండాలి. అందుచేత విరజా దాకా కూడా వెళ్ళక్కర్ లేకుండా ఉండేటటువంటి ఈవలి భూభాగంలో అంటే లీలా విభూతిలో ఆ చివరి హద్దులో ఆయన ఒక కార్యవైకుంఠాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కార్యవైకుంఠం అని పేరు పెట్టారు. దాంట్లో వ్యూహాలన్నీ ఉంటాయన్నమాట. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఇవన్నీ వ్యూహాలు అంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మదాకా ఉండేటటువంటి ఈ జీవరాశి అంతా అందులో ఉండేటువంటి సంకర్షణ అనే పేరు కలిగినటువంటి వ్యూహంలోకి వెళ్ళి అక్కడ దాగి ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఏదో పార్తాలు ఉలగెల్లాం ఒరుతూ తాత్తా అని ఆళ్వార్లు పాడతారు ఒక చోట. మొత్తం ఈ లోకాలన్నింటినీ కూడా మొత్తం అలా ముద్దగా చేసి ఆయన నోట్లో దాచుకుందామనంటే ఆయన ఓ పంటి కింద కూడా ఇది ఒక ముద్ద కింద అందదయ అంతవాడాయినా అని మనకి చెప్తారు ఒక పాసురంలో. అలాగా ఆయన వీటన్నిటినీ తన లోపలికి గ్రసించి అంటే లోపలికి పీల్చి తన లోపల ఎక్కడో ఒక చోట దాచుకుంటాడు. దాచుకొని తాను ఇలా ఎడం చేతి వైపు తిరిగి పడుకుని ఉంటాడు. ఆయన ఎడం చేతి వైపు కాదు, కుడి చేతి వైపు తిరిగి పడుకుని ఉంటాడు ఆయన. ఎందుకంటే ఎడం చేతి వైపు తిరిగి పడుకుంటే లోపలన్నీ మొత్తం డైజెస్ట్ అయిపోతాయట, అవన్నీ శుభ్రంగా జీర్ణం అయిపోతాయి. మరి ఇప్పుడు అవన్నీ జీర్ణం కావడానికి వీలేదు, ఇవన్నీ మళ్ళీ యథాతథంగా బయటికి తీయాలి. అందుకోసం అని చెప్పి శ్రీరంగ క్షేత్రంలోకి మనం పెడితే ఇలా కుడివైపున పడుకుని ఉంటాడండి ఆయన. కుడివైపున పడుకొని ఉండేటప్పుడు ఇవన్నీ ఆయన లోపల తీసుకున్నవన్నీ జాగ్రత్తగా ఉంటాయి, సురక్షితంగా. తిరిగి ఏదో ఒకనాడు ఆయన మళ్ళీ బయటికి సృజిద్దాము అని అనుకున్నప్పుడు నాభిలోంచి బయటికి తీసుకొచ్చి వాటికి రూపకల్పన చేస్తాడు. అందులోంచి ఒక బ్రహ్మగారిని తీసుకొస్తాడు. ఆ బ్రహ్మగారికి పదార్థాలన్నీ ఇస్తాడు, ఆయన సృష్టి చేస్తాడు. మళ్ళీ ఈ లోకం అంతా మళ్ళీ వస్తుంది. అక్కడి నుంచే ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన వాటిని ప్రద్యుమ్నుడిగా ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఆ బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ అనిరుద్ధ స్వరూపంలో జరుగుతుంది. తిరిగి మళ్ళీ వీటన్నిటినీ ఇంకా తనకు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల తీసుకెళ్ళిపోవాలనుకున్నప్పుడు సంకర్షణ రూపంలోకి తీసుకెళ్ళిపోతాడు. చేత సంకర్షణ రూపం అన్నిటినీ అబ్జార్బ్ చేసి లోపల పెట్టుకుంటుంది. అనిరుద్ధ స్వరూపం తిరిగి అన్నింటినీ బయటికి తీసుకొస్తూ ఉంటుంది.
బయటకు వచ్చిన వాటన్నిటినీ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి పెట్టేటువంటి బాధ్యతని ప్రద్యుమ్న స్వరూపం తీసుకుంటుంది. ఈ మూడు అంటే ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అనే మూడింటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉండేటటువంటి ఒక వ్యూహ స్వరూపానికి వాసుదేవ అని పేరు అని 4 వ్యూహాల గురించి చెప్తారు. చతుర్వ్యూహ అని భగవంతుడిని మనకి సహస్రనామాల్లో చెప్తారు. ఇవన్నీ కూడా కార్యవైకుంఠానికి ఈవలు ఉంటాయంటారు. చేత వెళ్ళేవన్నీ అక్కడే చేరుతుంటాయి, మళ్ళీ అక్కడి నుంచి వస్తుంటాయి. విరజ దాటి ఆవలి వైకుంఠంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఉండదు. అక్కడికి వెళ్ళిన వాడికి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది అవసరం రాదు అన్నమాట. మనకి చూడండి, కొన్ని కథలు చెప్పేటప్పుడు ఈ సనక సనందాది ఈ ఋషులు అంతా కూడా 4 ఏళ్ల బాలలుగా వెళ్ళి ఎక్కడో ఒక చోట ద్వారాల దగ్గర ఉండే ద్వారపాలకులంటే జై విజయుల్ని లోపలికి పంపించమని అడిగితే వాళ్ళు పంపించలేదు. పంపించకపోతే వీళ్ళ కోపం వచ్చింది. కోపం వస్తే వాడిని శపించారు. సరే, ఇంకా శపించిన తర్వాత అప్పుడు భగవంతుడికి తెలిసాక దాన్ని ఏ రకంగా మంచిగా చేయాలి అనేది ఆలోచించి వాళ్ళకి ఎక్కువ జన్మలు అక్కర్లేదురా, 3 జన్మల్లో మళ్ళీ నా దగ్గరికి వచ్చేటట్టుగా మీకు అవకాశం కలిగిస్తున్నాను అని భగవంతుడు వరం ఇచ్చాడని మనం చదువుతూ ఉంటాం. ఈ హడావిడంతా వైకుంఠంలో జరగదండి. అంటే వైకుంఠంలో కోపాలు, తాపాలు, శాపాలు ఇలాంటివన్నీ అక్కడ ఉండవు. మరి ఇవన్నీ ఎక్కడ జరిగేది అంటే విరజికి ఈవలు ఉండేటటువంటి ఈ వ్యూహాలను ఇందాక మనం అనుకున్నామే, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధాదులు అనుకున్నామే, వీటన్నింటికి కలిపి కార్యవైకుంఠము అని పేరు. అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు అక్కడ వాళ్ళ దాకా వెళ్ళడానికి, సనకాదులకి అక్కడ దాకా వెళ్ళడానికి కావాల్సిన అధికారం ఉంటుంది. అంచేత వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి చేయవలసింది చేసి మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి అన్నమాట, ఆగమ గ్రంథాలు. ఇలా భగవంతుడు తాను పొందేటటువంటి అద్భుతమైనటువంటి నిత్య ఆనందాన్ని ఈ జీవుడికి ఇస్తాడు. అంటే ఇప్పుడు జీవుడిలో కూడా అంత ఆనందాన్ని అనుభవించగలిగే స్థితి ఉంది ఏ జీవుడికి? అందరి జీవులకి, నీకు, నాకు, వాడికి, వీడికి, ఆమెకు, ఈమెకు, ఈ వాడు, వీడు, ఆమె, ఈమె, అది, ఇది ఇలాంటి పేర్లతో మనం పిలిచేటటువంటి ఆకృతులన్నీ కర్మ వల్ల ఏర్పడ్డవి. ఈ కర్మ అనేది కనుక మనకి పక్కకి తొలగితే మనందరం కూడా సమానమైనట్టు ఆకృతి కలిగిన వాళ్ళం. మనందరికీ భగవంతుడి ఆనందమయమైనటువంటి శ్రీ విగ్రహము లాంటి స్థితే మనందరికీ కూడా ఉంది. తేడా ఒక్కటే, మనం గతంలో అనుకున్నాం, ఎటొచ్చి మనం అణువులుగా ఉంటాం, ఆయన విభువుగా ఉంటాడు. ఇంతే తేడా తప్ప మిగతా దేంట్లోనూ తేడా లేదు. జరిపినటువంటి ఒక సమారాధన కార్యక్రమం ఒకటి ఉంటుందండి భాగవతంలో. ఆ సమయంలో వాళ్ళు పొందినటువంటి ఆ బ్రహ్మానందం ఎంత గొప్పదో ఇది చూసినటువంటి మా గోదాదేవి, మాకు సద్దులు ఆరగించడం మాకేం కర్మయా, హాయిగా మేము పాయసం ఆరగిస్తాం చక్కగా, మంచి చక్కటి గోరువెచ్చగా ఉండేటటువంటి పాయసాన్ని మేమందరం కలిసి కూర్చుని నెయ్యి పైకి తేలుతుంటే దాంట్లో పాలలో ఉడికినటువంటి ఆ ప్రసాదంలో అద్భుతమైనటువంటి రుచులు కలిగిన పదార్థాలన్నీ చేరి ఉంటే అందరం కూర్చుని ఒకరితోటి ఒకరు తగులుతూ అందులోంచి ఇలా తీసుకుని తాగుతుంటే మోచేతి గుండా ఆ లోపల ఉండేటువంటి నెయ్యి జాలు వారుతుంటే సంపద, ఐశ్వర్యం, ఆనందం ఇన్ని కూడా పైకి పొంగులు ఆరేటటువంటి స్థితి ఎలా ఉంటుందో ఆ స్థితి అలా ఉంటుంది అని అంటారు. అక్కడ ఉండే ఆనంద స్థితి ఇది భగవంతుడికి ఉండేటువంటి ఆనంద స్థితి. అదే రకమైనటువంటి ఆనంద స్థితి కలిగిన వాడు ప్రతి జీవి కూడా. అక్కడ ఆ లోకంలో ఉండేవాడు నిత్యసూరులు, ముక్తగణాలు అని అంటారు. వాళ్ళకి అట్లాంటి ఆనందం ఉంటుంది అని మనకి గ్రంథాలు చెప్తున్నాయి. మనమైతే వెళ్ళి చూడలేదు. ఒకసారి చూస్తాం ఏదో కాలంలో, కానీ చూసిన తర్వాత మళ్ళీ చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అది 1 వే ట్రాఫిక్ అన్నాం కదా, అక్కడికి వెళ్ళడమే, మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. అక్కడికి పెడితే కర్మ వల్ల ఉండదు, స్వేచ్ఛతోటి వస్తే రావచ్చునేమో. అలాగా అక్కడ ఉండేటటువంటి ఆ నిత్యసూరులకి, ముక్తగణాలకి ఏ రకమైనటువంటి ఆనంద స్థితిని తాను అనుగ్రహిస్తూ ఉంటాడో
అలాంటి స్థితిని పొందే అదృష్టం ప్రతి జీవికి ఉన్నది. ఇది మనకి రామానుజాచార్యులు వారు ఈ శ్లోకాలను చూసే మనకి బల్లగుద్ది చెప్పిందండి. దీన్నే భగవంతుడు భగవద్గీతలో యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. వాడు నన్ను చూడడం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది, నేను వాడిని చూడడం ఎప్పుడు జరుగుతుంది. వాడికి నేను కనిపించకపోను, నాకు వాడు కనిపించకపోడు. ఎప్పుడూ వాడు నేను అంతటా ఉంటాము. అంటే మనందరితోటి ఆయన ఉంటాడనమాట. మనందరినీ తాను తన వాళ్ళుగా భావిస్తాడు. ఒక తండ్రి తన శిశువుని చక్కగా తన ఒళ్ళో పెట్టుకుని హాయిగా ఆనందంగా లాలిస్తున్నట్టుగా మనందరినీ ఆయన మనం లాలిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చూపులోంచి మనం జారిపోవడం అనేటటువంటిది ఉండనే ఉండదు. ఆ దృష్టి కలిగిన వాడికి ఎక్కడ ఏ వస్తువుని చూసినా భగవంతుడే వీడికి సాక్షాత్కరిస్తాడు. ప్రతి వస్తువుకి వెనకాతల వాడు ఉన్నాడు. శ్రీశుకుడు లాంటి మహనీయులకు కలిగిన దర్శనం అది. అందుకోసమనే ఆయన అలా మొత్తం అంతటా భగవంతుడిని చూస్తూ అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. పుట్టగానే అది చూసినటువంటి ఆ తండ్రి గారి వేదవ్యాస భగవానుడికి పాప ఆయన గొప్పవాడే, కానీ ఆ పిల్లవాడికి ఉండే అంత సమదర్శన స్థితి అది ఈయనకు కూడా లేదు అని మనం అనొచ్చు అనమాట. ఆయన హే పుత్రా 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 ఇది తన్మయతయ తరవోభినేదు అంటాడు మనకి అక్కడ భాగవతంలో. ఈయన ఇలా పిలిస్తే ఓయ్ అని సమాధానం చెప్పాలి కదా. హే సుఖా, హే పిల్లవాడా అని పిలిస్తే సమాధానం ఎవరు చెప్పాలి? పిల్లవాడు చెప్పాలి, ఆ జీవుడు చెప్పాలి. కానీ ఆ జీవుడిని కూడా నడిపించేవాడు పరమాత్మ కదా. సమాధానం చెప్పేది ఆ పరమాత్మ కదా. ఇప్పుడు నాలోంచి ఈ మాట వస్తుందంటే మాట్లాడేది వెనకాత నుండి వాడు కదా. అక్కడ కూర్చుని ఒకడు వింటున్నాడంటే ఆ లోపల వాడు వినేటట్టుగా చేసేది వెనకాత నుండి పరమాత్మ కదా. ఇప్పుడు వీడిని సుఖా అని పిలిస్తే ఆ సమాధానం చెప్పాల్సింది ఎవరు అంటే ఆయనే చెప్పాలి. ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. చెట్లలో ఉన్నాడు, గట్లలో ఉన్నాడు, పుట్లలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కనుక ఆయన ఎక్కడి నుంచైనా సమాధానం చెప్పచ్చు కదా. చెట్లలో ఉంటే చెట్లలోంచి కూడా సమాధానం చెప్పచ్చు కదా. అప్పుడు వ్యాసుడు సుఖా అని పిలిస్తే తరవోభినేదుహు, చెట్లు కూడా సమాధానం చెప్పేయి. చెట్లు సుకుడిని పిలిస్తే చెట్లు సమాధానం చెప్పడం ఏమిటండి? అంటే సుకుడికి వెనకాత నడిపేది ఎవరో, చెట్టుకి వెనక నడిపేది వాడైనప్పుడు వాడు ఎక్కడి నుంచైనా సమాధానం చెప్పచ్చు. ఇది ఉత్తమ దశ, ఇది యోగ దశ, ఇది మనకు కలగాల్సినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం కనుక మనకు కలిగినట్లయితే, మనకంటే అందరికీ ఇది కలిగినట్లయితే ఏ వస్తువుని చూసినా ఇది వాడికి చెందింది, ఏ పని నువ్వు చేసినా ఇది వాడి ప్రీతి కోసం చేసేది, ఏ సేవ చేసినా ఇది యజ్ఞం అనే భావన వీళ్ళు స్థిరపడితే అప్పుడు వీడికి ఏది బంధకం కాదు సరికదా. వీడి మీద ఇంతవరకు పేరుకుండేటటువంటి ప్రాచీనమైనటువంటి బరువుల్ని కూడా అది తొలగించి వేయగలుగుతుంది. ఇది మనిషికి జీవితంలో జీవించాల్సిన పద్ధతి. అప్పుడు నీ బాధ్యతను నెరవేర్చేటప్పుడు అయ్యో వాడికి ఇది కష్టమేమో, వీడికి ఇది ఇష్టమేమో, వాడికి దుఃఖమేమో, వీడికి సుఖమేమో అనే ఆలోచన నీకు రావాల్సిన అవసరమే లేదు. బాధ్యతను నెరవేర్చడమే అప్పుడు కర్తవ్యం అవుతుంది. నీకు బాధ్యత యుద్ధం చేయడం, యుద్ధం చేయి అని అర్జునుణ్ణి ఆయన కర్తవ్య సుముఖుణ్ణి చేస్తూ శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో ముందుకు సాగుతాడన్నమాట. జై శ్రీమన్నారాయణ.